ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని థియేటర్స్లో జూలై 24న విడుదలైంది. నెగిటివ్ టాక్ వచ్చిన 100 కోట్లకు పైగా షేర్ సాధించింది. నెగిటివ్ టాక్తో పవన్ ప్రభంజనమే సృష్టించాడని చెప్పాలి. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా లాభాల్లో నడుస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా లాభాల్లోకి ఎలా వచ్చింది, ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో, ఏరియా వైజ్గా ఎంత షేర్ కలెక్ట్ చేసిందో ఇప్పటి వరకు ఈ వీడియోలో చూద్దాం. నైజాం 23,59,00,000 షేర్, సీడెడ్ 11,23,00,000 షేర్, ఉత్తరాంధ్ర 11,06,00,000 షేర్, తూర్పుగోదావరి 8,43,00,000 షేర్, పశ్చిమ గోదావరి 7,49,00,000 షేర్, కృష్ణా 6,41,00,000 షేర్, గుంటూరు 7,84,00,000 షేర్, నెల్లూరు 4,80,00,000 షేర్, ఓవర్సీస్ 11,95,00,000 షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9,15,00,000 షేర్ వసూలు చేసింది. మొత్తం 19 రోజుల్లో 101,48,00,000 షేర్, 179,11,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి 20వ రోజు ఈరోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 20వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 11%, మ్యాట్నీ షో 11%, ఫస్ట్ షో 13%, సెకండ్ షో కూడా 13% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 20వ రోజు 20 లక్షల గ్రాస్, 10 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 20 రోజుల కలెక్షన్స్ వచ్చేసి 101,68,00,000 షేర్, 179,21,00,000 గ్రాస్ వసూలు చేసినట్లయితుంది. అయితే ఈ సినిమా నుండి అఫీషియల్ కలెక్షన్స్ రిలీజ్ చేయలేదు. ఈ చిత్ర డైరెక్టర్ జ్యోతికృష్ణను ఈ సినిమాకి ఎంత నష్టం వచ్చిందని అడగగా, మేము ఒక్క పైసా కూడా నష్టపోలేదు. నాన్ థియేటికల్ రైట్స్తోనే మేము పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పాడు తెలుగు రాష్ట్రాల్లో. అయితే కామన్ ఆడియన్స్ ఈ చిత్ర నిర్మాత పరిస్థితి ఏంటో అని అందరూ జాలి పడుతుంటే, ఈ వ్యాఖ్యలు విన్న అందరికీ అర్థమైంది ఒక్కటే: పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ మాత్రమే ఈ సినిమాకు నష్టపోయాడని తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని తానే చూసుకున్న పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాని గట్టెక్కించాడని తెలుస్తుంది. నిర్మాతకి కొద్దిపాటి లాభాలు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.